పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అలాగే ఎన్నో కొత్త పథకాలు పెడుతుంది. ప్రతి దాంట్లో కేంద్రం సహకారం ఉంటుందని, సన్నబియ్య పథకంలో కూడా కేంద్ర సహకారం ఉంటుందని, ప్రజలందరూ తప్పకుండా ఈ విషయం గమనించాలని, తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకం వచ్చినా దాంట్లో కేంద్రం పాత్ర తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా నాయకులు కడారి అశోక్రావు, సౌదరి మహేందర్ యాదవ్, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సుల్తానాబాద్ నాయకులు కూకట్ల నాగరాజు, అలాగే సుల్తానాబాద్ మున్సిపల్కు చెందిన సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 400 ఎకరాల భూమిని మేము అమ్ముతాం, మొత్తం పైసలు మా దగ్గర, గవర్నమెంట్ అంటే శక్తి మా దగ్గర లేదు, మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. దాన్ని బీజేఎం రాష్ట్ర పార్టీ తరఫున పిలుపునిచ్చి నిన్న సెంట్రల్ యూనివర్సిటీ చేస్తే వాళ్ళు లాఠీచార్జ్ చేసి ఒక 40-50 మందిని ఘోరంగా కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏంటిది? మీరు 6 గ్యారెంటీ ఇచ్చి 400 హామీలు ఇచ్చి మీరు ఇంతవరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదు? మీ దగ్గర చేతులు ఎత్తేసిన, మీరు ఆల్రెడీ రైతు బంధు అంటే మన మంత్రివర్గాలను మేము చర్య తీసుకుంటాం అని చెప్పేసి మొన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు. మేము రైతు బంధు ఇవ్వలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసినాయని అనుకుంటా, ఇన్ని రకాల దొంగ నాటకాలు ఆడుకుంటా, ప్రభుత్వాన్ని మీరు నడపలేని శాతకంతనం మీరు వేసుకుంటా, భారతీయ జనతా పార్టీ చేత కాకపోతే మీరు ఊకోరి, తెలంగాణలో మాకు చేత కాదని చెప్పి మీరు ఊకోరి, మేము నడిపిస్తాం. తెలంగాణ ఏం చేయాలని నడిపిస్తాం, మేము ప్రభుత్వాన్ని ఎట్లా నడిపాలో మేము నడిపిస్తాం. 16 నెలలు కాలండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, గత 10 సంవత్సరాల కాలం మా కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. వాళ్ళ 10 సంవత్సరాలు వ్యతిరేకతే మీకు 16 నెలల వ్యతిరేకత వచ్చింది. ఏ ఊళ్ళో అయినా కాంగ్రెస్ వచ్చి అంటారు, మీరు చేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ చేసిన గొప్పలు? ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా పెద్దపల్లి నుంచి విజయనగరం అడుగుతున్నాం, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. రేషన్ బియ్యం ఇస్తాను, ఆ బియ్యం ఎవరిస్తారు? సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా 40 రూపాయలు మేము ఇస్తున్నాం, సెంటర్ మోడీ గారు ఇస్తా ఉన్నాడు. చలో మీరు స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తారు? మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మీకు ధైర్యం ఉంటే స్టేట్మెంట్ ఇవ్వండి. ఇలా రేపు 40 రూపాయలుగా మేము ఇస్తున్నామని మేము చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని రూపాయలు ఇస్తున్నారో మీరు ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎన్ని రూపాయలు ఇస్తామో చెప్పండి. సొమ్ము సోకపోదు, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొత్తం పెద్దపల్లి జిల్లాలో 411 డీలర్షిప్లు ఉన్నాయి, డీలర్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ప్రతి దానికి మోడీ ఫోటో పెట్టాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మోడీ ఫోటో పెట్టకపోతే 10 రోజుల్లో భారతీయ జనతా పార్టీ మోడీ ఫోటోతో స్టిక్కర్ అంటే ఎత్తామని తెలియజేస్తా ఉన్నాం. భీమలు పెట్టిరు ఎండిపోతూ ఉన్నాయి. మొన్న మేము చేసినాం మక్క ఎలిగేడు జూలపల్లిలో మేము ఇన్పుట్ సబ్సిడీ చేయాలని కోరుతా ఉన్నాం. ఎకరాన 50 రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు మెమోరీ ఇచ్చినాం, అలాంటి మేము పార్టీలో మెమోరీ ఇచ్చినాం. 4300 ఎకరాల పంట నష్టం జరిగింది. వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము అంటున్నాం. మరి తెల్లారిపోయి మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కలిసిండు, అయ్యా మాకు ఇంత నష్టమైంది, మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అన్నారు. మరి ఏదైంది? ఈ 10 రోజుల కార్యక్రమం ఉన్నది. మాకు పార్టీ 6వ తారీఖు పార్టీ 50వ దినోత్సవ సందర్భం ఉన్నది. తర్వాత 14 జనవరి మన ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి ఉన్నది కనుక ఇది కనుక బంద్ అయితే మా భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టానా, మేము జైలు వేయనా, మేమైతే ఢిల్లీ తీసుకొచ్చి రైతులకు కాపాడే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తాం.